తెలుగుదేశం పార్టీ మహానాడుకి సన్నాహకంగా నియోజకవర్గాల్లో జిల్లాల్లో మినీ మహానాడులు ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నారు. ఈసారి మహానాడు జగన్మోహన్ రెడ్డి అడ్డా అయిన కడపలో నిర్వహిస్తున్నారు. కడప శివార్లలో వేదికలు కూడా సిద్ధం చేస్తున్నారు. చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని విజయవంతం చేయాలని జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులంతా కూడా పనిచేస్తున్నారు. అయితే 4-5 రోజుల క్రితం డిజిటల్ మీడియాలో ఈ మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం అందింది, ఆయన వస్తున్నాడు అని చెప్పి కథనాలు వచ్చినాయి. మెయిన్ మీడియాలో ఎక్కడ రాలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ కలిస్తే అసలు తెలుగుదేశం పార్టీకి తిరుగు ఉండదని కొంతమంది రాశారు, కొంతమంది వీడియోలు చేశారు. ఎక్కడ కూడా ప్రధాన పేపర్లో కానీ టీవీ ఛానల్లో కానీ దీని గురించి చర్చ లేదు. అయితే ఈ వార్తల మీద తెలుగు తమ్ముళ్ళు కొంతమంది నెగిటివ్గా స్పందించారు, కొంతమంది పాజిటివ్గా వస్తే బాగుంటుంది కదా అని స్పందించారు. నాకున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఈ మహానాడుకి రావట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు లోకేష్ గారు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలపటం, లేదా బాలకృష్ణకి పద్మభూషణ్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు అభినందనలు తెలపటం, ఇలాంటివి జరుగుతున్నా కానీ జూనియర్కి తెలుగుదేశం పార్టీతో అంతరం ఉంది. 2009 ఎన్నికల్లో మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం తిరిగి ప్రచారం చేశారు, పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ఆ తర్వాత పార్టీ నాయకత్వంతో కొంత గ్యాప్ వచ్చింది, దూరం అయ్యాడు. పార్టీ కార్యకలాపాల్లో ఆయన యాక్టివ్గా ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు. 2014లో పార్టీ గెలిచిన తర్వాత గండిపేటలో జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు ఫ్లెక్సీలు పెట్టినందుకు జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఆ రోజున పెద్ద గొడవ చేశారు. అందరి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు పెట్టారు అతను ఫ్లెక్సీలు, లోకేష్ ఫ్లెక్సీలు అని ప్రశ్నించాడు. ఆ తర్వాత కాలంలో హరికృష్ణ కూడా ఇన్యాక్టివ్ అయ్యాడు, పార్టీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు అక్కడ. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీతో సంబంధాలు లేవు. పైగా కేటీఆర్, నాని, వల్లభనేని వంశీ లాంటి చంద్రబాబు వ్యతిరేకులతో ఆయన స్నేహం రాసుకు పూసుకు తిరగటం తెలుగుదేశం కార్యకర్తలకు కూడా నచ్చలేదు. హరికృష్ణ గారు చనిపోయినప్పుడు ఆయన భౌతికాయాన్ని అభిమానులు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కొంతసేపు పెడదామని చంద్రబాబు నాయుడు గారు అడిగితే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా ఒప్పుకోలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి సతీమణి జూనియర్ ఎన్టీఆర్కి మేనత్ వరుస అవుతారు భువనేశ్వర్ గారు. భువనేశ్వర్ గారిని వల్లభనేని వంశీ దారుణంగా కామెంట్ చేసినప్పుడు, కొంతమంది వైసీపీ నాయకులు ఆవిడ వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడు జూనియర్ స్పందన పేలవంగా ఉంది. ఎన్టీఆర్ కుటుంబం అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండిస్తే, అలా మాట్లాడిన వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తే జూనియర్ మాత్రం ఎవరినైనా అలా చేయకూడదు అన్నట్టుగా మాట్లాడాడు. ఏదో అంటి ముట్టనట్టు మాట్లాడాడు. దాని మీద కూడా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు అరెస్ట్ విషయంలో కూడా ఆయన అరెస్ట్ అయిన సందర్భంగా కుటుంబ సభ్యుడు చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్కి దగ్గర బంధువు అయినా కూడా ఈయన ఏమీ స్పందించలేదు. ఈయన కాదు, తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది ఆ అరెస్ట్ గురించి స్పందించాల. పక్కనున్న తమిళనాడులో రజనీకాంత్ గారు ఖండించారు, ఫోన్ చేసి లోకేష్ గారితో మాట్లాడారు. ప్రపంచం అంతా స్పందించింది కానీ వీళ్ళు ఎవరు స్పందించలే. ఇవన్నీ కూడా ఆయనకు పార్టీతో గ్యాప్ పెంచే సంఘటనలు ఇవన్నీ. మొన్న హరికృష్ణ మనవడు జానకిరామ్ కుమారుడు, జానకిరామ్ గారు తెలుసు కదా, ఆయన కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. విజయవాడ వెళ్తుండగా నల్గొండ జిల్లాలో జరిగిన యాక్సిడెంట్లో చనిపోయారు ఆయన. ఆ చనిపోయినప్పటి నుంచి ఆయన కుటుంబానికి భువనేశ్వర్ గారే అండగా ఉన్నారు. ఆయన కుమారుడు పేరు కూడా నందమూరి తారక రామారావు. ఆ నందమూరి తారక రామారావు గారు హీరోగా ఒక సినిమా ప్రారంభమైంది. పెద్ద ఎన్టీఆర్ అభిమాని, పెద్ద ఎన్టీఆర్ని దేవుడిలాగా కొలిచే వైవిఎస్ చౌదరి గారు ఈ సినిమా తీస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆడపడుచులందరూ హాజరయ్యారు. ఎన్టీఆర్ కుటుంబంలో ఆడపడుచులంతా కూడా. దీనికి జూనియర్ ఎన్టీఆర్కి, కళ్యాణ్ రామ్కి ఆహ్వానం లేదని తెలిసింది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం పంపటం, ఆయన రావటం అనేవి జరగవు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జూన్ నెలాఖరులో అనుకుంటా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన అభిమానులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ మధ్య తనను కలవటానికి కొంతమంది అభిమానులు కుప్పం నుంచి పాదయాత్రగా వస్తే, మీరు ఇలా రావద్దు, ఇట్లా ఇంత దూరం నుంచి పాదయాత్రలు చేసుకుంటూ రావటం ఏంటి, నేనే ఒక సమావేశం పెడతాను, ఆ సమావేశంలో అభిమానులు అందరినీ కూడా కలుస్తానని చెప్పారు. మార్చిలో ఈ సమావేశాన్ని మేలో అనుకున్నాం కానీ ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జూన్కి వాయిదా వేసుకుందాం, ప్రభుత్వాల నుంచి అన్ని రకాల పర్మిషన్లు తీసుకుని అన్ని జాగ్రత్తలతో సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పి ఆయనే ప్రకటించారు. అభిమానుల సమావేశాలు అనటంతోనే ఇందులో మళ్ళీ రాజకీయపరమైన ప్రకటనలు ఏమైనా ఉంటాయా అనే ఆసక్తి కూడా ఉంది చాలామందిలో. అయితే ప్రస్తుతం ఆయన దృష్టి అంతా సినిమాల మీద ఉందని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ
ఒక కూటమిగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి మాట్లాడరని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వస్తారనో లేదంటే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారనో వస్తున్న వార్తలన్నీ కూడా ఊహాగానాలే. Like, share and subscribe to Rajaniti channel.